వెల్కమ్ టు అవర్ ఛానల్. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న తగాదాల కారణంగా, క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా, ఆ కడుపున పుట్టిన బిడ్డలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అసలేమైపోతారో అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారనే చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా విశాఖపట్నంలో జరిగినటువంటి దంపతుల ఆత్మహత్య ఘటన చూసిన తర్వాత. శ్రీకాకుళానికి చెందినటువంటి ప్రియాంక, అదేవిధంగా బలరాం ఇద్దరు దంపతులు కూడా విశాఖపట్నం రామా టాకీస్‌లో నివాసం ఉంటున్నారు. సో, విదేశాల్లో బలరాం వెల్డర్‌గా విధులు నిర్వహించి అక్కడ జీవనోపాధి పొంది విశాఖపట్నం వచ్చేసాడు. ఒక బాబు 4 ఏళ్ళు. సో, ఇద్దరు కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. రోజు సాయంత్రం ఇంటికొచ్చేసరికి భార్య, అదే విధంగా కుమారుడు ముద్దు ముద్దు మాటలతో రోజంతా ఎలా గడిచిపోయిందో అవన్నీ చెప్పుకుంటుంటే, ఇంతకన్నా నాకు హ్యాపీ లైఫ్ ఇంకేముందనే బలరాం కూడా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాడు. సో, అంతా బానే ఉంది. కానీ కేవలం బిర్యానీ కోసం ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అసలేంటి బిర్యానీ గొడవ? బలరాం ఆదివారం రోజు రాత్రి బయటికి వెళ్ళాడు. భార్యకి వెంటనే ఫోన్ చేసి, నాకు బిర్యానీ తినాలని ఉంది, ఎలా అయినా సరే ఆర్డర్ చేసి రప్పించు అనేసి అన్నాడు. సో, ఇంట్లో డబ్బులైతే లేవు, నువ్వు బయటికి వెళ్ళిపోయావు, నువ్వు తాగి తందనాలు ఆడుతుంటే బిర్యానీకి డబ్బులు ఎక్కడొస్తాయి, కాస్త ఆలోచించు, నేనైతే తేను అంటూ ససేమిరా చెప్పేసింది బలరాం భార్య. నా మాటకి నువ్వు అడ్డు చెప్తావంటూ ఇద్దరు కూడా ఫోన్లో వాగ్వివాదం చేసుకుంటున్నారు. ఇదంతా గమనిస్తున్నటువంటి బలరాం యొక్క అత్త, ఎందుకమ్మా బిర్యానీ కోసం గొడవ, నేనే వెళ్ళి తీసుకొస్తాను, నువ్వేం బాధపడకంటూ బయటికి వెళ్ళింది బిర్యానీ తేడానికి. సరే బిర్యానీ వచ్చేస్తుంది కదా, ఇంకెందుకని కనీసం ఒక్క నిమిషమైన ప్రియాంక ఆలోచించినట్లయితే ఇంత ఇష్యూ కూడా ఉండకపోనేమో. ఆ పిల్లడు ఇప్పుడు తల్లిదండ్రులు లేని అనాథగా మిగలకపోయేనేమో. ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఫోన్లో గట్టిగా వాదనలు ఆడుకొని ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఫస్ట్ బలరాం యొక్క భార్య చనిపోయింది. తరువాత బలరాం వచ్చి చూసి తన భార్య చనిపోయింది అని నిర్ణయించుకున్న తర్వాత ఫ్యాన్ మీద ఉండే ఉరిపోసుకున్న భార్యని దించి మంచం మీద పడుకుండబెట్టి చాలా సేపు తన్ని లేపడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇంక తను కూడా చేసేదేమీ లేక, నా భార్య లేకుండా నేనెందుకు, మళ్ళీ ఇదేదో పెద్ద కేసులవుతే ఇవన్నీ కూడా నా మీద భారం పడుతుంది, నేను జైలుకి వెళ్ళాలనే భయంతో తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి కొడుక్కి అసలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో కూడా తెలవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ అమ్మ ఉయ్యాల ఊగింది అంటూ చాలా ముద్దుగా చెప్తున్నాడు. తల్లి చనిపోయిందని బాధ తెలియక. అమ్మ ఉయ్యాల ఊగింది, నాన్న దించి పడుకుండబెట్టారు, మళ్ళీ నాన్న కూడా అదే ఉయ్యాల ఊగారు అనేసనంటే నిజంగా అక్కడున్న వారందరికీ, చెప్పే మనకు కూడా కన్నమ్మటి నీళ్ళొస్తున్నాయనే చెప్పుకోవచ్చు. 4 ఏళ్ల పసిబిడ్డ. అసలు వాడికి ఏం తెలుస్తుంది? అమ్మ, నాన్న మధ్యలో చక్కగా ముద్దు ముద్దు మాటలు ఆడుకొని హ్యాపీగా సాయంత్రం వచ్చేసరికి ఇది కావాలి నాన్న, అది కావాలి అమ్మ అంటూ అడగడం తప్పితే ఇంకో మారు ప్రపంచం వారికి తెలీదు. అలాంటిది అమ్మ, నాన్న ఉయ్యాలూగారు, పడుకున్నారు, ఇప్పుడు ఎక్కడికో వెళ్లారు వ్యాన్‌లోని అనేసి అనుకున్నారు తప్పితే అమ్మ, నాన్న ఇద్దరు కూడా చనిపోయారు. ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. తాను అనాథ అయిపోయాడని మాత్రం ఆ బాలుడు గ్రహించలేకపోతున్నాడు. సో, ఎవ్వరడిగినా ఇవే మాటలు చెప్తున్నాడు. మా అమ్మ, నాన్న ఉయ్యాలూగి బండి మీద బయటికి వెళ్ళిపోయారు, పడుకున్నారు, వ్యానొచ్చింది వెళ్లారంటూ. సో, ఎవరైతే బలరాం యొక్క అత్త పిల్లని పట్టుకొని ఏడుస్తుంటే, బోర్న వెలిపిస్తుంటే గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. సో, క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు కొడుకుని అనాథగా మార్చేసింది. అదే విధంగా ఎవరైతే ప్రియాంక ఉన్నారో ఆమె యొక్క తల్లికి గర్భశోకాన్ని కూడా మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. సో, రీసెంట్‌గా ఏదైనా ఒక ఇష్యూ జరిగితే చాలు, కేవలం ఆత్మహత్య చేసుకోవడమే దీనికి పరిష్కారం అంటూ చాలామంది ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కూడా ఒకసారి ఆలోచించాలి. పెద్ద సమస్యలు కాకపోయినా చిన్న చిన్న వాటికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అసలు సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తాం? అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానిక? అమ్మ మనల్ని నవమాసాలు మోసి భూమి మీద పెట్టింది ఎందుకా? ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అయినా సరే ఛాలెంజింగ్‌గా బ్రతకడం నేర్చుకోవాలి అంటున్నారు కొంతమంది నిపుణులైతే మాత్రం. సో, ఏదైతేనే విశాఖపట్నం రామా టాక్స్‌లో జరిగినటువంటి ఈ దంపతులు ఆత్మహత్య ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా చేస్తుంది. ప్రతిదానికి ఆత్మహత్య మాత్రమే పరిష్కారం కాదని ధైర్యంగా ఎదుర్కొని నిలబడడం కేవలం మార్గం అని కూడా ఆలోచన వచ్చేలా చేస్తుంది. సో, వీరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ బిడ్డను పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా భోరున విలిపిస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. సో, ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోకూడదని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.